ఇదిగో వరలక్ష్మి. ఏంటండి పిలిచారా? నేను అలా బయటికి వెళ్ళొస్తా. ఎందుకండి మనకి అచ్చరాన్ లాటరీ వ్యాపారం? ఆశ పెట్టి అందరికీ టికెట్లు అంటగట్టడం, తగిలిందా తగిలిందా అని అందరూ తగులుకోవడం, ఎప్పుడు ఎవరికి తగలపోయినా అందరుస్తురు మనకి తగలడం, వీధిలో కంట శోష, ఇంట్లో కడుపు ఘోష, ఇంటి నిండా అమ్ముడు పోని టికెట్లు, దరిద్రుడి ఆశల్లాగా. అబ్బా, శుభమా అంటూ టికెట్లు అమ్ముకోవడానికి వెళ్తుంటే అలా మాట్లాడకూడదే. కోటి విద్యలు కూటి కొరకే. మన ఊళ్ళో ఎవరికైనా లాటరీ తగలాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకో, మన కమిషన్ మనకు వస్తుంది. ఒకవేళ అమ్ముడు పోని టికెట్లో దేనికైనా లాటరీ తగిలిందనుకో, మనం లక్షాధికారులమే. అంతే. రాత్రి పోకిరి సినిమాకి వెళ్దామే. మల్లిక కుదిరినప్పుడు నాకు కుదరదు, నాకు కుదిరినప్పుడు నీకు కుదరదు. సరే, ఏం చేస్తాం మరి? నేను అలాగ వెళ్ళి వస్తాను. అట్టాగే. ఇదిగో బులేబా, మన టికెట్ కి ప్రైజ్ వచ్చిందేమో చూడు. ఏంటొచ్చేది నీ గుండె మీద బొచ్చు? ఎన్నిసార్లు చెప్పాలరా దీనికి రాలేదని? మడిసి పెట్టుకో. ఇదిగా నిన్ను కాదరా నీ అబ్బా. మల్లిక, టీ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. నాకు టీ కొట్టు, నీకు టికెట్ తప్ప వేరే పనే ఉంది. ఆ టికెట్లేంటో, ఆ నెంబర్లేంటో, దేనికి ఏ ప్రైజో నీకు తప్ప ఎవ్వరికి అర్థం కాదు. బూటన్ లాటరీ ఫలితాలు. BN 86405335 నెంబర్ 2 లక్షల ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. ఇప్పుడు మీరు ఎప్పుడా అని ఎదురు చూసే భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ఫలితాలు. ₹1,00,00,000 బంపర్ ప్రైజ్ గెలుచుకున్న టికెట్ నెంబర్ RP11769888. నెంబర్ మరోసారి. ₹1,00,00,000 బంపర్ ప్రైజ్ గెలుచుకున్న టికెట్ నెంబర్ RP11769888. ఇదిగో టీ. టీ ఎవడు అడిగాడు? ఇదిగో బుల్లబాయ్, ఓ టికెట్ ఇవ్వు. టికెట్ ఎవరి దగ్గర ఉంది? ఏమండి, ఏమైంది? ఏమైందో చెప్పండి. నువ్వెట్రా కొంపలు అంటుకుపోయే రహస్యం ఎవ్వరికి చెప్పకూడదు. నీ రెండో చెవుకు కూడా. అబ్బా, అసలు ఏమైందో చెప్పండి. ఇంతకాలం నుంచి లాటరీ వ్యాపారం చేస్తున్నాం కదా, ఒక్కడికి ₹1 తగిలిందా? ఇవాళ తగిలింది. బాంబు పేలినట్టుగా బంపర్ డ్రా. ఎంతో తెలుసా? 1 పక్కన 7 సున్నాలు. అమ్మో, ₹1,00,000. లెక్కలు తెలీదు, పాడు తెలీదు. ₹1,00,00,000. ₹1,00,00,000? ఎవరికి తగిలింది? ఎవరికో, కానీ అది మనదే. ఎవరికో తగిలితే అది మనదెలా అవుతుంది? ఆ టికెట్ నేను అమ్మకపోతే, వాడు కొనకపోతే. కానీ మీరు అమ్మేశారుగా. అమ్మింది నేనే కదా. ఇది అన్యాయం అండి. అసలు లాటరీయే అన్యాయమే. కోట్ల మంది దగ్గర డబ్బు కొట్టేసి ఒక్కడికే ఇచ్చేయడం. ఆలోచించు, అంత డబ్బు ఎవరికీ తెలియకుండా ముందు మనమే చేజిక్కించుకోవాలి. ఇంతకీ ఆ టికెట్ ఎవరి దగ్గర ఉందో? దానికే ఐడియా వేసా. నా దగ్గర టికెట్ కొన్న వాళ్ళందరినీ మన ఇంటికి పిలిచి విందు భోజనం పెడదాం. ఎవరైనా అడిగితే మీ వల్లనే నా లాటరీ వ్యాపారం నడుస్తుంది కదా, ఆ ఆనందంలో మీకు విందు భోజనం పెడుతున్నానని చెప్తాను. కానీ ఒక్కటి, టికెట్ చూపించిన వాడిని మాత్రమే లోపలికి రానిస్తే. ఓసి పిచ్చి మొహమా, భోజనాలు తినే పనిలో వాళ్ళుంటారు, టిక్కెట్లు పట్టే పనిలో నేనుంటాను. ఇదంతా చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎంత? ఓ 10,000. ఒట్టి భోజనానికి 10,000? వస్తారు ఒట్టి భోజనానికి. మరి దానికి ఓ ఐడియా వేసా. ఏంటి? అయ్యో రామ రామ, మీరు ఏం? తప్పు ఏదీ లేదు, తప్పేదీ లేదు. ఎక్కడి నుంచి తెస్తారంత డబ్బు? డబ్బు లేదు, కానీ ఒక మార్గం ఉంది. నువ్వు కోపడకూడదు. నేను ఏం చేసినా మన మంచికే కదా. అబ్బా చెప్పండి. ఈ ఇల్లు తాకట్టు పెడదాం. ఏంటిని మీ అమ్మ అంటే మా అమ్మమ్మ పోతూ పోతూ నాకు పసుపు కుంకాలుగా ఇచ్చింది. అంటే ఇది మీ అమ్మదే కాదు, మా అమ్మది కూడా. ఈ ఇంటిని తాకట్టు పెట్టడం కంటే దారుణం మరొకట్లేదండి. ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? అంటే ఈ ఇంటి మీద నీకే గానీ నాకేం ప్రేమ లేదా? ఇప్పుడు ఏడవటం కాదే కావాల్సింది, ఆలోచించటం. ఇవాళ తాకట్టు పెడతామా, రేపు విందిస్తాం. ఎల్లుండి లాటరీ డబ్బులు వస్తాయి. ఆవులెల్లుండి ఈ పెంకుటీలు పీకేసి పాలరాతి బంగ్లా కట్టించుకుందాం. మన బతుకులే మారిపోతాయే. ఆ భాగ్యలక్ష్మి రావాలంటే ఈ వరలక్ష్మి వరం ఇవ్వాలి.
దయచేసి ఇవ్వవే, నవ్వవే. నవ్వేదాన్ని ఏడ్పించినా ఏడ్చేదాన్ని నవ్వించినా నన్నే కదూ, తేడా రాదు కదూ. రాదు రాదు రాదు. అరే చిల్లరాట్లేట్రా తీసేడే. అన్నొచ్చారా డబ్బట్టుకుని ఇప్పుడు ప్యాకెట్ మధ్యలో ఉన్నారు కదా. చాలేబే. తుండు తుండు నా తుండే తీసుకో ఏదవుతుండు. ఇదేంట్రా ఒళ్ళంతా పులిసిపోయినట్టు నొప్పులు వచ్చేస్తున్నాయి. చికెన్ గుని అనుకుంటాను. చికెన్ గునియానా? బర్డ్ ఫ్లూ వస్తుందని చికెన్ తిన్న మానేసాను కదరా. ఈ చికెన్ గునియా ఏంట్రా? మటన్ తుస్సిని అని ఒకటి వచ్చిందండి. తుస్సీనియానా అంటే ఏంట్రా? ఈ చెయ్యలా లేపారు అనుకోండి ఇంకా కిందకి దిగదు. ఓయ్ బాబు. ఈ మెడల తిప్పారు అనుకోండి అలాగే ఉండిపోదు. ఏంటి మా అన్నయ్య అలా చేశాడా? అవును మరి. అదిగోరా నా జెర్సీ జున్ను ముక్క. పిస్కండి లాల్ బద్ద వేసుకో. ఎంతసేపు కలుపుతారో ప్యాకెట్? అందుకనా మా అన్నయ్య మీ ఇంటి వైపు రావట్లేదు? అందుకే అయ్యో భాగ్యం. రేయ్! చంపేస్తా! ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. నా సంగతి తెలియదు. భాగ్యలక్ష్మి, నువ్వు చక్కగా మన పంచాయతీ ఆఫీస్ పక్కన బాత్రూమ్ లోకి వెళ్ళి నీట్ గా కడుక్కో. వెళ్ళు. సరే. చంపేస్తా. నువ్వు వెళ్ళు భాగ్యలక్ష్మి, నేను ఇక్కడే ఉంటాను. అంత బాగుందన్న ఫిగరు. లేకపోతే అన్న పడిపోడుగా. అరే బాగి పై నుంచి అర్ధి కింద నుంచి మగోడు. అరే కిట్టిగా నన్నే ఎదురు చేస్తావరా? నేను దాన్ని చూస్తే నీకెంట్రా కడుపుమంట? నేను ప్రేమించిన అమ్మాయి మీద కన్నేస్తే నా కాక ఇంకెవడికి రమ్మంట? నువ్వు ప్రేమించిన అమ్మాయా? జోకులేకరే. వాళ్ళింట్లో గేదెల పాకలో పుర్రు పేడ ఎత్తుకు బతికే పాలేరు గాడివి నీకు దాంతో ప్రేమ? భాగ్యలక్ష్మి నేను చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాం. చా. రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నాం. అబ్బా. అది నా కాబోయే పెళ్ళం. ఆహా. దాని మీద ఈగ దోమ వాళ్ళ రక్తం కళ్ళు చూస్తాను. ఏంట్రా శబ్దాలు చేస్తున్నావు? నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా? ఎలా చేసుకుంటావరా? ఈ ఊళ్ళో నాటుగాన్ని పోటుగాన్ని డబ్బులో టాటాని ఈ ఊరి కింగుని నాతో నీ కూక్కుంటావరా? దాంతో నీ పెళ్ళి ఎలా అవుతుంది నేను చూస్తాను రా. ఏంట్రా చూసేది? ఆ? భాగ్యలక్ష్మి నేనే పెళ్లి చేసుకుంటా. ఏయ్, నీతో మాట్లాడను. వారం రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే నా పేరు పోరా, నేను తలుచుకుంటే భాగ్యలక్ష్మి ఇప్పుడే పెళ్లి చేసుకుంటారు. ఏయ్, గుమస్తా గారు, ఈ స్థలం మనకు అవసరం లేదని చెప్పేసి. ఏంట్రా ఎప్పుడొచ్చినా గాలిపటాల పల్టీలు కొడుతూనే వస్తావు? ఏంటా మెలికలు? ప్రేమలో పడ్డానక్క. ఎప్పుడు? ఇప్పుడే, ఇంతకు ముందే అరగంట క్రితం. నాకు అర్జెంటుగా పెళ్లి చేయక్క. పిచ్చెక్కిందా నీకు? పిల్ల లేదు, ముహూర్తం లేదు. ఎలా చేసుకుంటా? ఎవరిని చేసుకుంటా? భాగిని, భాగ్యలక్ష్మిని, మన పాలపురే కూతుర్ని. ఏయ్, తల తిక్కగా ఉందా నీకు? కట్నం కింద ఏమొస్తుందో తెలుసా? ఇంత గడ్డి, అంత పేడ. వీపు రుద్దుకుంటావా, పిడకలేసుకుంటావా? నాకు భాగ్యలక్ష్మి కావాలి. ఒరేయ్ చవట, ఈ ఊళ్ళో కనుచూపు మేర ఉన్నాయిరా మన ఆస్తులు. ఊరంతా మన ఇంటి ముందు భవతి భిక్షాందేహి అని అడుక్కుంటుంది. అసలు నేను ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా? అసలు నీ వైపు కన్నెత్తి ఎవడు చుట్టూ ఇంకా నీతో కాపురం ఏం చేస్తా? రేయ్, వచ్చేవాడు నా మీద, నా ఆస్తి మీద పెత్తనం చేస్తాడు. రెండూ నేను సహించను. చూడు తమ్ముడు, మన ఆస్తికి తగ్గ మహారాణి లాంటి అందమైన అమ్మాయిని చూస్తాను. మహారాజులా పెళ్లి చేసుకుందు గాని. నాకొద్దు, నాకొద్దు, నాకొద్దు. నాకు భాగ్యలక్ష్మి కావాలి. ఈ పెళ్లి జరగలేదు. నీ ఒక్కగానొక్క తమ్ముడు ఊరవుతల ఏరివుతల దయ్యాల రావి చెట్టుంది కదా, దానికి శివమై ఆలాడుతా. నువ్వేంట్రా మన దగ్గర అడుక్కు తినేదానికి తాళి కట్టడానికి తయారయ్యావు? ఆ అమ్మాయి జాతకం ఏంటో తెలీదు? ఆ అమ్మాయి మహజ్జాతకురాలమ్మా. అందుకే తమ్ముడు గారి దృష్టి పడింది. ఆ పాలపల్లయ్య అమ్మాయి జాతకం నా చేతే రాయించాడు. ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టిందంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భాగ్యలక్ష్మి రూపంలో మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. సరే, పాలోడింటికి మహారాణి రావడం, పేదోడింటికి ప్రధానమంత్రి వచ్చినట్టుంది. భాగ్యం కృషిలట్రాయే. నాకు ఏది బాగున్నాయమ్మా. కూర్చోండమ్మా. నా ఇంట్లో కుర్చీలు లేక రాలేదు. నా తమ్ముడు నీ కూతుర్ని ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అపోయ్యా, మీ అమ్మాయి జాతకం చూసినప్పుడే చెప్పాను అదృష్టవంతురాలని. కానీ కట్టం లేకుండా కలవారి ఇంటి కోడలు అయిపోతాను.
ఏంటి ఆలోచిస్తున్నావు? ఒప్పుకున్నట్టేగా? అమ్మమ్మ ఎంత మాట ఏంటి కాకడా పెట్టించుకున్నా ఇంత బంగారం లాంటి సంబంధం దొరుకుతుందా? నా ఇల్లు నా గేదెలు అన్ని అల్లుడు గారు లాగిచ్చేస్తాను. కిట్టు, మరేమో నాకు పెళ్లి కుదిరింది. రేణుకారాణి స్వయంగా మా ఇంటికి వచ్చి వాళ్ళ తమ్ముడితో నా పెళ్లికి మా నాన్నను ఒప్పించింది. మరి నువ్వు లేకుండా నేను బతకలేను. చావైనా బ్రతుకైనా నీతోనే. కిట్టు, దీనికి ఒకటే మార్గం, మనిద్దరం లేచిపోదాం. తప్పే మరి, తప్పదు మరి. సరిగ్గా రాత్రి 9 గంటలకి ఏటి ఒడ్డున రావి చెట్టు దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తావుగా మరి? ఇట్లు నీ భాగ్యలక్ష్మి. మధు, ఎవరికి తెలియకుండా ఈ ఉత్తరం కిట్టుకివ్వు. ఏంటి ఇది? అబ్బా నువ్వు వెళ్ళు మరి. భాగ్యలక్ష్మి, ఏ భాగ్యలక్ష్మి. వచ్చిందా కోటి తగిలిన టికెట్? అది తప్ప అన్నీ ఉన్నాయి. సరిగ్గా చూడండి. ఏంటి చూసేది? ఎన్నిసార్లు చూసేది? మనం అమ్మిన టిక్కెట్లు మొత్తం 116, ఇక్కడ ఉన్నాయి 115. ఆ రాని టిక్కెట్కి లాటరీ తగిలి ఉండాలి. నెత్తి నోరు ముత్తుకుని చెప్పాను, విన్నారా? అడుగు తినే వెధవలందరికీ అప్పు చేసి పప్పు కూడా పెట్టారు. కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిందట. కోటి కాసపడితే ఉన్న కొంప పోయింది. చిచి, తిరుగుబోతులకి తాగుబోతులకి ఈ చేత ఓటించే కర్మ పట్టింది నాకు. ఏమన్నా? తాగుబోతులకి తిరుగుబోతులకినా? దొరికేశాడు. ఎవరు? ఇంకెవడు? ఈ ఊళ్ళో పచ్చి తాగుబోతూ ఆ యేసుదాస్. ప్రతిసారి నా దగ్గర టిక్కెట్ కొనేది కూడా వాడే. అందరూ వచ్చి వాడు మాత్రం రాలేదు అనంటే గ్యారంటీగా ₹1,00,00,000 వాడికే తగిలుండాలి. తినడానికి ఏమన్నా మిగిలిందా? ఎంగిలాకులు కూడా మిగల్లేదు. జైలు నుంచి అప్పుడే బయటకు వచ్చిన ఖైదీలాగా ఆవురావురమంటూ ఎగబడి తినేశారు. ఏదో ప్రసాదంలో మీకోసం పక్కన పెట్టాను. మహాప్రసాదం. వెంటనే అది క్యారేజ్ లో పెట్టించే. వెళ్ళు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ముంపు ప్రభావం కొనసాగుతూనే ఉంది. 4 రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల 18 మండలాల్లో భారీ నష్టం సంభవించింది. దాదాపు 1,00,000కు పైగా జనం పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అనేక బామ్మర్ది, ₹1,00,00,000 బంపర్ లాటరీ కొట్టేశావు కదా. అదృష్టం పట్టడం అంటే అదే. తేంతుంటు కూడా నీ సంఖకే పట్టేద్దట. అది సరే గాని నీ కోసం స్పెషల్ గా క్యారేజ్ కట్టి తెచ్చాను రా, తినేమ్మా. ఏమీ లేదురా, నేను టికెట్ అమ్మినందుకు గాను ఆ లాటరీ వాళ్ళు నాకు 2% ఎలాగూ ఇస్తారు. అది లాటరీ రూలు. కానీ నేను నీకు టికెట్ అమ్మాను కాబట్టి, నేను టికెట్ అమ్మినందుకే నీకు ₹1,00,00,000 లాటరీ తగిలింది కాబట్టి, చిన్నప్పటి నుంచి నిన్ను నా బామ్మర్దిలాగా చూసుకుంటున్నాను కాబట్టి నువ్వు నాకు 10% ఇస్తే బాగుంటుందిరా. అవునను. ఏంటి మరీ ఎక్కువ అడిగారా? పోనీ ఒక 5%. అమ్మయ్యా, నవ్వుతున్నావంటే నువ్వు ఒప్పుకున్నావు అన్నమాట. థ్యాంక్స్ రా బామ్మర్ది, చాలా థ్యాంక్స్ రా. బామ్మర్ది, బామ్మర్ది, రే బామ్మర్ది. రే యేసుదాసు, యేసుదాసు.
రాసు. నువ్వేంటి ఇక్కడ? పాత బాకీ కోసం వచ్చా. నువ్వేం చేస్తున్నా? నేనా? నేను యేసుదాస్కి ఏమైంది? అదా అది అది చంపేసావా? నేను చంపలేదు. లేదు నువ్వే చెప్పావు. నేను చంపలేదు పుల్లయ్య. నేను చంపానా? నేను మాత్రం చెప్పానా? వాడే చచ్చిపోయాడు. వాడికి లాటరీలో బంపర్ డ్రా ₹1,00,00,000 తగిలింది. అది ఆ డబ్బు కోసమే నువ్వు చంపేసావు. అబ్బా అది కాదురా మగడ అంటుంటే. లాటరీ తగిలిన శుభవార్త వాడి చెవినేద్దామని వస్తే నేను వచ్చేసరికి వాడు చచ్చున్నాడు. సంతోషం తట్టుకోలేక నవ్వడం చూసాం కానీ ఇలా సావడం చూడలేదు. నిజంగా నువ్వేంటి చంపకపోతే? అమ్మ తోడు, మనూరు ముచ్చాలమ్మ తోడు. మరి ఆడిమడిలో నీ తువ్వాలేసి ఎందుకు పట్టుకున్నావు? కత్తి నీ చేతిలో ఎందుకుంది? నీ ఒంటిన చెమట్లు ఎందుకు కడుతున్నాయి? ఆ శవం కింద పడి ఉంటే లేకపోయాను. నా మెడలో ఉన్న టవల్ వాడి మీద పడింది. పడదా? వాడి చేతిలో ఉన్న లాటరీ టికెట్ తీసుకోవడానికి కత్తి పట్టుకుని తిప్పాను. తప్ప అసలు ఈ కత్తి పుచ్చుకుని నేను వాడిని పొడుచున్నట్టయితే ఏది ఎక్కడన్నా ఒక్క చుక్క రక్తం పట్టు చూపించు. ఆలోచించు. వాడికి తగిలింది ₹1,00,00,000. 10 పైసలు పెట్టి సోడా తాగలిగాడు. యోగం అంటే అదే. అమ్మింది నేను, తగిలింది వాడికి, మిగిలింది మనకి. తెగిపోయిన చెప్పులు కుట్టించుకోలేక నేను, మాసిపోయిన గెడ్డం చేయించుకోలేక నువ్వు, ఇప్పటిదాకా ఎన్ని కుక్కపాట్లు పడ్డావు. ఒరేయ్, కనీసం చావన్నా ధర్మంతులుగా చద్దాంరా. అంటే ఈ పాపంలో నాకు వాటా ఇస్తున్నావా? ఏంటి పాపం? మనం ఏమన్నా దొంగతనం చేస్తున్నామా? ఆ లాటరీ వాడు డబ్బులు ఎవడో ఒకడికి ఇవ్వాల్సిందే కదా. అది మనమే ఎందుకు కాకూడదు? నా మాట విని ఒప్పుకో, 50 లక్షలు ఇస్తాను. నమ్మమంటావా? అంటాను. మనం కో అంటే ₹1,00,00,000. కాదని నువ్వు కావు కావు మన్నావో ₹1 రాదు. చెప్పు, కోనా కానా? కో. 50. అమ్మో, నేను రావడం ఆ పిల్లి పెంటయ్య గారు చూశాడు. అమ్ము, నేను రావడం కూడా కొంప తీసి ఎవడన్నా చూశాడంటావా? మరి శవాన్ని ఏం చేద్దాం? మూడో కంటికి తెలియకుండా గోదాట్లో పడేద్దాం. తొందరగా వెళ్ళన్నయ్యా. పాపం భాగ్యలక్ష్మి నీకోసం అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటే ఎదురు చూస్తుంటుంది. జాగ్రత్త. నాన్న సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నేను చెప్పేది నాన్న గురించి కాదు, నీ గురించి. సరే, నువ్వు వెళ్ళు. యేసుదాస్కి ఏమైంది? కాలికి పేరైంది. ఏమైతే నీకెందుకు? అబ్బా, ఒరే కిట్టు, ఆడికి ఒంట్లో బాలేదురా, హాస్పిటల్ తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళి. ఓహో, ఎప్పుడు గొడవ పెట్టుకోవాలో తెలియదు. పాడి మీద శవంలా లేడు, పల్లకిలో పెళ్లి కొడుకులాగా నవ్వుతా కూర్చున్నాడు. అందుకే కిట్టిగడికి అనుమానం రాలేదు. సంతోషించావు పద. అట్లాగే. శవాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారా? ఆయన ఏం చేస్తాడు? శవమా? ఏది? ఎక్కడ? వాడా? వాడు చచ్చిపోలేదురా, స్పృహ తప్పాడు అంతే. చెవులో బెల్లం ముక్క పెట్టొద్దు. నేనంతా విన్నాను. మీరిద్దరూ కలిసి అతన్ని చంపారు. నేను ఈ విషయం మొత్తం అందరికీ చెప్పేస్తాను. బుద్ధుంది అసలు నీకు? చెప్పే సరిగ్గా విను. ఇదిగో, ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు ఈ డబ్బులు గిబ్బులు ఏమొద్దు. భాగ్యలక్ష్మి నుంచి పెళ్లి చేస్తే చాలు. నేను బతుకుండగా నాకు కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయి. అయితే నువ్వు చచ్చాక భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. ఎలాగో పోలీసులు నేను ఉరితీస్తారా? కావాలంటే ఆడు వాట బడికి వెళ్ళిపోమని చెప్పు. ఓవర్ ఎర్రి పప్ప, 30 లక్షలు ఇటుకి ఇచ్చేటప్పుడు నీ కూతురు కూడా ఈడికిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. అంత ఆస్తిపరుడు ఈడే అయిన తర్వాత ఆ పిల్లకి ఇష్టం లేని ఆడేవాడు అబ్బీస్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తానట వెంటే. ఈ ఆలోచన నాకు తట్టలేదేంటి? తట్టి సావదు. ఒరే, మీ మామ ఒప్పేసుకున్నాడు. అది కాదు, డోర్ మూసుకుని పద. మార్పులేమండి. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ వల్ల ఊరంతా అల్లకల్లోలు అయిపోయింది. టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో చెప్పు. చెప్పడానికే ఉంది. చిలకలూరుపేట నుండి సుశీల్ని తీసుకొచ్చావు కదా గానా భోజన కోసం. తీసుకొస్తే అయితే ఇదిగో ఈ ఎదవా దాని ఊపులకి సూపులకి సొంగ కార్చేసి చెమట్లు కక్కేసి ఆ తర్వాత ఇటు పెళ్ళి ఉంగరం, అదే ఇటు పెళ్ళ ఉంగరం తీసుకెళ్లి ఆ
బొంగరాన్ని తొడిగించాడు అక్కడ నుండి గొడవ స్టార్ట్ అయింది. అయితే నన్నేం చేయమంటావు? ఏం చేయమంటావేంటి? అది ఊరు దాటక ముందే దాని దగ్గర ఉంగరం లాక్కోవాలా. అందుకోసం అర్జెంట్ గా పంచాయతీ ఏర్పాటు చేసాం, మీరిద్దరు రావాలా. ఇప్పుడు పంచాయతీ అంతరాత్రి మధ్యలో జరగని ఇప్పుడు పంచాయతీ ఏంటి? ఆ. పొద్దునట్టుకుందాం నువ్వురా. పద. ఆగలాగా ఆ సుశీల ఊరు దాటేసిందంటే తెల్లారి సరికల్లా పోలీసులా? పోలీసులు దాకా ఎందుకులే, మనమే తెలుసుకుందాం. దీంట్లో ఎక్కించారే ఏమైంది దీనికి? ఆ మందు ఎక్కువ ఈ స్పృహ తప్పాడు. పంపతే తెచ్చాడేమంటాడు. చావటం ఏంటా, బతికే ఉంటాను. ఆడిని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం, మాకు బాగా ఆలస్యం అవుతుంది, అందుకని మేము రాము, మీరు వెళ్ళిపోండి. ఇప్పుడులేని తీసుకొచ్చింది నువ్వు లేకుండా పంచాయతీ ఏంటి? అమ్మ దూరి. సర్లే ఈ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి వెళ్దాం. రండ్రా ఇంటికి వెళ్దాం. ఇంతమంది హాస్పిటల్ కి ఎందుకు, బుద్ధి లేకుండా మేమే వస్తాం, చస్తావా? పదండి, పదండి. మేము వచ్చేస్తాం. పదండి, పదండి, ఎక్కండి. విషయం వాళ్ళందరికీ తెలిసిందంటే పెంట పెంట అయిపోతుంది. అసలే వాడి పేరు పెంటయ్య. పంచాయతీకి వెళ్తాం సరే, ఈ సవాల్ సంగతి ఏంటి? అక్కడికే వస్తుంది. పరిస్థితి అర్థమైందిగా, మేమిద్దరం పంచాయతీకి వెళ్తాం. నువ్వు శవాన్ని తీసుకెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఏట్లో పడే. అమ్మో నేను ఒక్కన్నా. భాగ్యం కావాలంటే తప్పదు మరి, అర్థమైందిగా? నువ్వు పద. అమ్మో, నాన్నకి తెలిసిపోయి ఉంటుంది. నా కోసం వస్తున్నాడు, ఇప్పుడు ఎలా మరి? భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి ఆగు. భాగ్యలక్ష్మి చూడు. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి నేను కిట్టుని. నువ్వా? పిలుస్తుంటే ఆగవే. మా నాన్న ఆటోలో వచ్చావేంటి? అదొక పెద్ద మాయాబజార్ సినిమాలే. అసలు విషయం ఏమిటంటే మనం ఇప్పుడు లేచిపోవడం లేదు. మరి చచ్చిపోతున్నావా? చెప్పేది విను, మీ నాన్న మన పెళ్లి ఒప్పుకున్నాడు. అవునా? అవును, మనం ఇప్పుడు లక్షాధికారులు అవబోతున్నాం. ఏంటి కిట్టు నువ్వు అనేది? కిట్టు, ఇదంతా కళా నిజమా? నిజమే. కావాలంటే ఆటోలో శవం ఉంది, చూపిస్తాను రా. రా. అరే ఇక్కడే కదా ఆటో ఆపాను, ఏమైపోయింది?